నమస్కారం. ఎంసీఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈరోజు ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పలమనేరులో అనాథ శవంకు ఎన్ఐఆర్ సిసిఎఫ్ పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ వారి సహకారంతో ఈరోజు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల పరిధిలోని గండ్ల కట్టమంచి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు జీవితంలో ఒక్కసారే వచ్చే మహా కుంభమేళాకు వెళ్లేందుకు గొప్ప సాహసం చేశారు. పలమనేరు బ్రహ్మశ్రీ స్కూల్లో 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ చదువుతున్న కీర్తన రెడ్డికి 2 కిడ్నీలు ఇన్ఫెక్షన్ అవడంతో బ్రహ్మశ్రీ స్కూల్ యాజమాన్యం 50,000 రూపాయల సహాయార్థం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు జై గిరిధర్ గుప్తా మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి లేబర్ కోడ్స్ను అమలు చేసి దానికోసం 2019లో వేతనాల కోడ్, 2020లో పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తి భద్రత ఆరోగ్యం మరియు నేచర్ ఆఫ్ వర్క్ కోడ్ తీసుకొచ్చింది. కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించిన కార్మిక హక్కులని కాలరాసే దానికోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ని అమలు చేయాలని కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేయడం కోసం ఈ లేబర్ కోడ్స్ని అమలు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకోవడం కార్మికుల హక్కులను కాలరాయడం తప్ప మరొకటి కాదని సిఐటియు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వాతంత్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న కార్మికుల కనీస హక్కులను కాలరాస్తూ కార్మికుల్ని కట్టు బానిసలుగా కార్పొరేటర్లకు అందలం ఎక్కించేందుకు కార్మికులను పని దోపిడీకి మరింత తీవ్రతరం చేసేందుకు ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ ప్రమాదాన్ని కార్మికులు నిరసనల ద్వారా తెలియజేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల ప్రాణాలకే భద్రత లేకుండా పోవడంతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, కనీస వేతనాలు అమలు లాంటి ప్రాథమిక చట్టాల అమలు అధోగతి అయ్యే పరిస్థితి, కార్మిక హక్కులు కాలరాసే ఏ ప్రభుత్వమైనా తగిన మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. ఈరోజు దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లను రద్దు చేస్తారని చెప్పేసి బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పరమేరు మండలంలో కూడా ధర్నా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈ లేబర్ కోడ్ వల్ల ప్రజలు చాలా నష్టపోతారు. కార్మికులకు గురిచారుగా బిగిస్తున్నటువంటి ఈ కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. 2019లో 20లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తున్నారు. కానీ మనం పోరాటాలు చేసి కార్మికులు ఆ రోజు ఎంతో మంది పోరాటాలు చేసి సాధించినటువంటి కార్మిక చట్టాన్ని ఈరోజు చాలా రాస్తున్నారు. అది ఎవరికంటే యజమానులకు తొత్తుల కోసం, అంటే యజమానులు బాగుండాలి, కార్మికులు నష్టపోవాలని చెప్పేసి అమలు పడుతున్నారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము సిఐటిగా. ఎందుకంటే కొత్త విధానాన్ని అమలు పరచడం వల్ల చాలా నష్టపోతారు కార్మికులు, ఉదాసీనం చనిపోయే మార్గంలో ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే కాదు, ఈరోజు పాత విధానము ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి పాత విధానమే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఈరోజు లేబర్ కోడ్ వల్ల కార్మికులు చట్టాలు ఉన్నాయి. కొన్ని ఫ్యాక్టరీలు అయితే మామూలుగా అయితే ఒక చట్టం ఉంది, 45 రోజులు అయితే దాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ లేకుండా చేస్తున్నారు. ఈరోజు యజమానులు ఎప్పుడు పడితే అప్పుడు ఫ్యాక్టరీలు మూసేయాలని చెప్పేసి అనుకునే చట్టం వచ్చింది. కాబట్టి కార్మికులు ఉరికాడుగా మారుతున్నటువంటి చట్టాన్ని గట్టిగా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. సిఐటి జిల్లా అధ్యక్షుడు గిరిధర్ గుప్తా. పలమనేరు
పలమనేరులో అనాథ శవంకు NHRCCF పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ వారి సహకారంతో ఈరోజు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో NHRCCF చైర్మన్ మాదేశ్ మరియు టీం సభ్యులు, పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ శివ మరియు పలమనేరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సోమవారము వాట్సాప్ గ్రూప్లో అనాథ శవం అని చెప్పేసి మనకు ఫోటో రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున పోలీస్ వారి యొక్క సమక్షంలో మా టీం సభ్యులు, అదేవిధంగా మన పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ వారి యొక్క సమక్షంలో ఈరోజు ఆ అనాథ శవానికి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమానికి వీరందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రావడం అంటే ఇది అరుదు అనేసి చెప్పచ్చును. కాబట్టి ఈ యొక్క అవకాశము మాకు కలిగజేసినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో మన బ్రహ్మశ్రీ పాఠశాలలో చదువు పూర్తి చేసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కీర్తన రెడ్డి అనే అమ్మాయి కిడ్నీ హెల్త్ ప్రాబ్లంగా కిడ్నీ 2 ఫెయిల్యూర్ అయిన కారణంగా బెంగళూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది. ఆ అమ్మాయికి సహాయార్థం మన పాఠశాల బ్రహ్మశ్రీ పాఠశాల తరపున కిడ్నీ రీప్లేస్మెంట్ కోసము మన వంతు సహాయంగా బ్రహ్మశ్రీ పాఠశాల ఉపాధ్యాయ బృందము, మేనేజ్మెంట్, పిల్లల యొక్క సహాయంతో పాటు మనకి అందరికీ కలిసి మేము ఒక 50,000 రూపాయలని వాళ్ళకి మన వంతు సహాయంగా మేము అందిస్తున్నాము. అమ్మాయి తొందరగా కోరుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మేనేజ్మెంట్కి, ఇక్కడ టీచర్లకి, స్టూడెంట్ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఓబుల్ రెడ్డి, బైరడపల్లి మండలం, చిన్నపురం విలేజ్. నా కూతురు కీర్తనారెడ్డి కిడ్నీ ఇన్ఫెక్షన్తో 10 నెలలుగా సంజన్స్ ST జాన్సన్ హాస్పిటల్ బెంగళూరులో ట్రీట్మెంట్లో ఉంది. మా చేతనైనా హెల్ప్ ఖర్చు పెట్టాము మేము. ఇప్పుడు మాకు అంత స్తోమత లేదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు చెప్తుంటే మన పలమనేరు బ్రహ్మర్షి హై స్కూల్ మేనేజ్మెంటు మమ్మల్ని మేము అడక్కనే, ఏదో ఒక మీడియా ద్వారా వాళ్ళకి తెలిసింది, మేము అడక్కనే వాళ్ళు ఇక్కడ పిలిచి మాకు వాళ్ళ చేతనైన సహాయం ఒక 50,000 రూపాయలు సహాయం చేశారు. మనం గుడికి వెళ్ళి దేవుని వరం అడిగితే ఇస్తాడో లేదో తెలియదు, కానీ దేవుడు తర్వాత గురువు దేవుడు అంటారు. ఈరోజు మన బ్రహ్మర్షి హై స్కూల్లో టీచర్స్ అది నిరూపించారు. మేము అడక్కనే వాళ్ళు ఇంత సహాయం చేశారంటే నిజంగా చాలా ఎట్లా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కాలేదు. ఇంత సహాయం, పెద్ద సహాయం చేసినందుకు వాళ్ళకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రైలు ఫుల్లు, ఫ్లైట్ రేట్లు ఆకాశాన్ని అంటడంతో బంగారుపాలెం మండలం గుండ్ల కట్టమంచికి చెందిన వీరు ఆటోలో వెళ్లారు. గ్రామానికి చెందిన సాయి స్వర్ణకుమార్, నాగరాజ్, రెడ్డి ప్రసాదులు జనవరి 27న కాణిపాకంలో దర్శనం చేసుకుని కర్నూలు, హైదరాబాద్, జబల్పూర్, రేవా మీదుగా ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. అక్కడి నుంచి మహా కుంభమేళాలో పాల్గొని తిరుగు ప్రయాణమై నేడు స్వగ్రామానికి చేరుకున్నారు. ఆటో వెనుక సీటు తొలగించి పరుపుగా ఏర్పాటు చేసుకుని ఈ ముగ్గురు కేవలం 20,000 రూపాయల ఖర్చుతో యాత్రను ముగించారు. యువకుల సాహసం పట్ల పలువురు గ్రామస్తులు వారిని అభినందించారు.
నా పేరు సాయి స్వర్ణకుమార్. నేను చిత్తూరు జిల్లా ముళ్ళకట్టమంచి గ్రామంలో ఉంటాను. చాలా రోజుల నుంచి ఇక్కడ కుంభమేళా స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. ట్రైన్ కాస్ట్ పర్లేదు కానీ ట్రైన్లో రష్ ఎక్కువ ఉన్నారు అండ్ ఫ్లైట్ టికెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మా ఫ్రెండ్ సహాయంతో నేను ఇంకొక ఇద్దరం కలిసి ఆటోలో కుంభమేళాకి స్టార్ట్ అయ్యాము. ఆటోలో స్టార్ట్ అవ్వాలనుకొని మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాము. మా అవ్వ పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను ఎక్కడికైనా వెళ్తాను. సో అవ్వ పర్మిషన్ ఇచ్చింది. ఫస్ట్ ఇక్కడి నుంచి కాణిపాకం వెళ్ళాము. కాణిపాకంలో దర్శనం చేసుకొని అక్కడి నుంచి తిరుపతి నుంచి కడప నుంచి కర్నూలు నుంచి నాగ్పూర్ నుంచి రేవా నుంచి ప్రయాగ్రాజ్కి చేరుకున్నాము. ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చి 2000 కిలోమీటర్స్ ఉంటుంది. 2000 కిలోమీటర్స్ గాను మాకు అరౌండ్ 2 నైట్స్ 1 డే ఫుల్ పట్టింది. అండ్ అక్కడ ప్రయాగ్రాజ్ చేరుకున్నాక రష్ ఫుల్గానే ఉన్నారు కానీ అక్కడ సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి. Incoming voice call from BPL Balaji NSTV on Sim 1.